వాడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, వాడి దెబ్బకు తిరుగులేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి విధ్వంసం కొనసాగుతూనే ఉంది. హిందీలో కలెక్షన్స్ ఇంకా తగ్గలేదు. ఫస్ట్ రోజు కలెక్షన్ చూసుకున్నట్లయితే 9 కోట్లు, రెండో రోజు కలెక్షన్ చూసుకుని 8.5 కోట్లు, మూడో రోజు 9 కోట్లు, నాలుగో రోజు 4 కోట్లు వచ్చింది. తెలుగులో పడిపోయినట్టుగా సకానికి సగం పడిపోలేదు. మండే టెస్ట్ కనుక 4 కోట్ల వరకు హోల్డ్ చేయగలిగింది. రామ్ చరణ్ గారిని హిందీలో పూజిస్తున్నారు, గుండెల్లో పెట్టుకున్నారు. రామ్ చరణ్ గారి హిందీ మార్కెట్ పదిలంగానే ఉంది. దాన్ని కాపాడుకోగలగాలి. నాకు ఒక కామెంట్ వచ్చింది, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం వల్లే కలెక్షన్స్ పడిపోయాని. అది 100% తప్పు. మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోవాలి. రెండు విషయాలు మీకు ముందుకు తీసుకుని వస్తాను. సినిమా బాగుంది అనిపిస్తే తండాలుగా వెళ్ళి పడిపోతారు థియేటర్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప పార్ట్ 1 తీసుకోండి. తెలుగులో ఫ్లాప్ అన్నారు, యావరేజ్ అన్నారు, ఏది సినిమా అన్నారు, ఏదో తీసాడు సినిమా అన్నారు. కానీ హిందీలో మెల్లిగా మౌత్ టాక్ వల్లే, వాళ్ళ ప్రమోషన్స్ కూడా చేయలేదు, మౌత్ టాక్ వల్లే ప్రబంధనం సృష్టించింది. 100 కోట్ల అవలీలగా దాటేసింది. అలాగే సాహో తీసుకోండి, తెలుగులో హీనంగా చూశారు. ఇదేం సినిమా అన్నారు, ఎవరికి అర్థం కాలేదన్నారు, ఇలా చేసాడు ఏంటి అన్నారు. మరి హిందీలో బ్లాక్ బాస్టర్ అయిపోయింది. మన తెలుగు వాళ్ళకు ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? అది ఎవ్వరి దగ్గర లేదు. మన టాలీవుడ్ ఉన్న గొప్పతనం ఏంటంటే ఎటువంటి సినిమా ఇచ్చినా నేల మట్టంగా తొక్కేస్తారు, నెగిటివిటీ స్ప్రెడ్ చేసేస్తారు. మలయాళం వాళ్ళు చూసుకోండి, తమిళ వాళ్ళు చూసుకోండి, హిందీ వాళ్ళు చూసుకోండి, వాళ్ళ సినిమాలు లేపుతానే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హిందీ సినిమా బేబీ జాన్ వచ్చింది, ఫస్ట్ రోజు 6 కోట్లు కలెక్ట్ చేసింది. మరి గేమ్ చేంజర్ 9 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే విచ్ ఇస్ ద బెటర్? రామ్ చరణ్ గారు ఇంకా మార్కెట్ కాపాడుకుంటూనే ఉన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, మీరు దయచేసి ఇంకా రాంగ్ స్టెప్ వేయొద్దు. ఎక్స్పెరిమెంట్స్ కి వెళ్ళకండి, కొత్త డైరెక్టర్ జోలికి అస్సలే వెళ్ళకండి. ఎందుకంటే మినిమం గ్యారంటీ ఉండాలి మూవీకి. అట్లీస్ట్ 500 కోట్లన్నా దాటగలగాలి, ఆ మూవీ చేయగలగాలి మీరు. అంతేగాని ఎక్స్పెరిమెంట్ చేస్తే ఫ్యాన్స్ అంతమాను తడిగుడ్డేసుకుని కూర్చోలేరు, ఇలా పోరాటాలు చేయలేకపోతున్నారు. ఈవెన్ నా ఛానల్లోనే రంబోలో అంటున్నారు, కొట్టుకు చస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు సార్ మీది. అట్లీస్ట్ మనం ఆలోచించాలి. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే వాళ్ళకి ఎటువంటి మూవీ ఇవ్వాలి, ఎటువంటి కంటెంట్ తో మనం రావాలని ఆలోచించాలి సార్. దయచేసి మీరు అనవసరమైన ఎక్స్పెరిమెంట్స్ కు పోవద్దు. ఒక 5 పేర్లు చెప్తాను, వాళ్ళకి కమిట్ అయిపోండి. ప్రశాంత్ నీల్ గారి దగ్గరికి వెళ్ళండి, నాన్నగారిని తీసుకుని స్టోరీ ఓకే చేయండి, దుమ్ము లేచిపోతుంది. సుకుమార్ తో రాజమౌళి గారు అన్నారు, ఎంట్రన్స్ సీన్ క్రియేట్ చేశారు, అదిరిపోయింది అన్నారు. సుకుమార్ తో కంటిన్యూ చేయండి. తమిళ డైరెక్టర్ ఉన్నాడు, ఆ ఖైదీ, విక్రమ్, లియో తీసిన డైరెక్టర్, ఆయనతో కమిట్ అవ్వండి. ఇంకొక తమిళ డైరెక్టర్ ఉన్నాడు నారప్ప, తమిళ వర్షన్ ధనుష్ గారు యాక్ట్ చేశారు. అడవిలో తిరుగుతూ ఉంటాడు కత్తులు కటార్లు ఇచ్చుకొని, ఆ డైరెక్టర్ తో కమిట్ అవ్వండి. అంతెందుకు నాగసింహ గారు ఉన్నారు. ఫస్ట్ నుంచి సినిమా అలా యావరేజ్ గా నడుస్తూనే ఉంది. ఏముందులే అనుకున్నారు, క్లైమాక్స్ లో లేపేశాడు, దుమ్ము దులిపేశాడు. కలికి 2898 ఏడి, ఆయనతో కమిట్ అవ్వండి. ఆవేశంగా నిర్ణయాలు తీసుకుని పప్పులో కాలేదు. జరిగింది జరిగిపోయింది. ఇక మీద వేసే స్టెప్ ఎలా ఉండాలంటే నా భూతో నా భవిష్యత్తు అని ఉండాలి. ఫ్యాన్స్ పండగ చేసుకోవాలి, పూనకాలతో ఊగిపోవాలి. సినిమా అవుతుందంటే ఏం తక్కువ, యాక్టింగ్ లో తక్కువ, డాన్స్ లో తక్కువ, పెర్ఫార్మెన్స్ లో తక్కువ, ఇందులో తక్కువ అని మీరు ఇటువంటి సినిమాలు చేస్తున్నారు. కంటెంట్ ఉండాలి. స్టోరీ మనం సెలెక్ట్ చేసుకున్నామంటే స్టోరీలో ఎంతవరకు దమ్ము ఉందో మనకు తెలిసిపోద్ది, మనకే తెలుస్తుంది. దయచేసి నా రివ్యూ నచ్చినట్టయితే థ్యాంక్ యూ.